ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ రూల్స్ అన్ని తెలిసిన దానివి వాడిని ఆపలేవా? నువ్వైనా చెప్పు. మా ఆయన చెప్పాక నేనేం చేయలేను. ఇక్కడ నువ్వు నా మాట వినాలి, కానీ నేను మాత్రం మా ఆయన మాట వింటాను. ఏమనుకోవద్దు. ఎవరు అగ్గిపెట్టివ్వట్లేదు అనయ్య, నువ్వేనా అగ్గిపెట్టి ఇప్పించవచ్చు కదా. పోరా. ఇప్పుడు కేసు తీసుకుంటాడనా లేదనా? ఏ విషయం చెప్పకుండా అలా వెళ్ళిపోతున్నాడేంటి? ఇంటికి వెళ్ళేసి తిరుపతి అత్తయ్యని బయటికి తీసుకొస్తాడు వీర్రాజు. నువ్వేం టెన్షన్ పడకు. ఆయన ఇప్పుడే స్వీట్ తిన్నారు సార్. అది మీ దెబ్బకి హాట్ అయినట్టుంది. వాటర్ కోసం పరిగెత్తుతున్నోళ్ళ ఎలా వెళ్తున్నాడో చూడండి. నువ్వు ఎందుకు ఈ పెళ్లి వద్దన్నావని కూడా అడగట్లేదు. ఇలాంటి చెల్లికి కూడా నువ్వు నిజం చెప్పట్లేదు బావా. తను కూడా వినాలని అనుకోవట్లేదు కదా. నువ్వెందుకు నా చెల్లిని రెచ్చగొడుతున్నావు? నేనెందుకు సరిగ్గా ఏకాగ్రతతో ఉండలేకపోతున్నాను? వెంకటపతి రాజు గారి గురించి ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నాను? ఇంతకు ముందు ఎన్ని సంబంధాలు వచ్చిపోయినా పెద్దగా బాధపడేదాన్ని కాదు. అన్నయ్య వద్దన్నా కూడా ఆయన అభిప్రాయాన్ని గౌరవించాను. వెంకటపతి రాజు గారిని మాత్రం ఎందుకు మర్చిపోలేకపోతున్నాను? ఏ జన్మ సంబంధమో, ఏ రుణానుబంధమో, నా మనసు మాత్రం అతనితోనే ముడిపడితే బాగుండు అనిపిస్తుంది. కానీ అన్నయ్య ఎందుకు అడ్డుపడ్డాడో కారణం తెలీదు. అతనితో జీవితం పంచుకునేలా చెయ్యండని కోరుకుంటే అది నెరవేరొచ్చు, కానీ అన్నయ్యను బాధ పెట్టి నేను ఏ పని చేయదలుచుకోలేదు. అందుకేనేమో నా పని నేను సరిగ్గా చేయలేకపోతున్నాను. పిల్లలకి పాఠాలు చెప్పలేకపోతున్నాను. ఒకరిని ప్రేమిస్తే ఇంత బాధ ఉంటుందని ఇప్పుడిప్పుడే తెలుసుకున్నాను. అలవాటు పడ్డానికి సమయం కావాలేమో. ఇంకా రాలేదేంటి? హోమ్ బెల్ కూడా కొట్టేశారు. ఇంకా క్లాస్లోనే ఉందా? అన్నా, మా అక్క ఎక్కడుంది? ఏమో అమ్మా, వెళ్ళిపోయిందనుకుంటా. తన చైర్లో కూడా లేదు. అలాగా.
టీచర్, ఏంటి కుముదువల్లి? మా అక్క వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయే ఉంటుంది. ఈరోజు ఎందుకో డల్గా ఉంది. తన మూడ్ బాలేదనుకుంటా. క్లాస్లో కూడా తను సరిగ్గా కాన్సంట్రేట్ చేయలేకపోయింది. ఏం జరిగింది? అన్నీ తెలిసి అడుగుతారేంటి? వాళ్ళ చెల్లెలకైతే నిజాలు తెలుస్తాయి కదా, మనం ఊహించుకోవడం ఎందుకు? చెప్పు కుముదా, ఎనీ ప్రాబ్లం? ఏం లేదు. అసలు నన్ను చంపేసినా బాగుండేది. ఇలా గదిలో బంధించారు. ఈ విషయం గంగకి శివకి తెలిస్తే వాళ్ళెంత బాధపడతారో ఏంటో. ఎందుకు ఇలాంటి విధ్వంసాలు సృష్టిస్తున్నారో అర్థం కావడం లేదు. నన్ను సావాలి అని కోరుకున్నావు కదా. నా సావును కోరుకునే వాళ్ళకే ముందు సావు వస్తుందని తెలిసినాదా? ఈ రోజు నువ్వు, రేపు నాగవల్లి ఎదురు నిలబడితే కన్న కొడుకు ఆ వీర్రాజు గారిని కూడా వదిలిపెట్టను. చంపేస్తే చంపేయండి. ఇలా గదిలో వేసి తాళం వేస్తే ఏమొస్తుంది మీకు? బయట వాళ్ళకి తెలిస్తే పరువు పోతుంది. పరువు కాదే, ప్రాణం పోయినా కూడా లెక్క చెయ్యను. ఈ రోజు నువ్వు సావాలా? నానా నానా తాళమి, నానా నానా తాళమి. దేవ వచ్చినట్టున్నాడు. కనీసం వాడి మాటైనా వింటాడో వినడో ఈయన. నానా నీకే చెప్తుంది, అమ్మని బయటికి తీసుకురావాలి. తాళం ఇవ్వు. లేదబ్బోడా, ఎక్కడో పడేశాను. ఎక్కడ పడిపోయింది? నా పరువే ఎక్కడో పడిపోయింది. ఇక తాళం శివో లెక్క. ఎక్కడ పడేసావో చెప్పు నానా. తాళం తీయాలి, అమ్మని బయటికి తీసుకురావాలి. మీ అమ్మ ఇప్పుడు బయటికి రాదు. రేపు తూర్పున సూర్యుడు ఉదయించే లోపు మీ అమ్మ అస్తమించిపోవాలా. అబ్బా, అప్పుడు దాని శవాన్ని బయటికి తీసుకొస్తారు. అమ్మకేం కాకూడదు నాన్న. నా విలువ నీకిప్పుడు అర్థమవుతుందా దేవా? అమ్మని ఎందుకు బంధించావు? నా సావు కోరుకుంటుందబ్బోడా. చచ్చిపోమంటావా నన్ను? చావాల్సింది మనం కాదు నాన్న, ఆ గంగ. అప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళంతా మానసికంగా చచ్చిపోతారు. అమ్మని బయటికి తీ నాన్న ముందు. నువ్వెందుకు కంగారు పడతా ఉండవు? అమ్మని బయటికి తీసుకురాకపోతే వీర్రాజు ప్రాణాలు తీసుకుంటానన్నాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.